కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మురళి. ఇక పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉంది. దీనికి సంబంధించి లోక్సభలో ఉన్నటువంటి సెక్రటేరియట్కు కాంగ్రెస్ ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చింది. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీ ఎంపీల సంతకాలు కూడా జరిగిపోయాయి. ఇక విపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతకుముందు పార్లమెంట్లో ఉన్నటువంటి మహిళా విపక్ష ఎంపీలు కూడా దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, ప్రధాని మోదీ పైన విమర్శలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు ఉండటంతోనే దీనికి సంబంధించి ట్రంప్కు ప్రధాని తల వంచాడంటూ కూడా రాహుల్ మరొక సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. అలాగే మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసినటువంటి బుక్పై రాహుల్ తీవ్ర ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. నరవాణే అబద్ధం చెప్తున్నారా, పెంగ్విన్ అబద్ధం చెప్తున్నారా అంటూ కూడా దీనికి సంబంధించి రాహుల్ సంధించినటువంటి తీవ్రమైనటువంటి ప్రశ్నలు జాతీయ అంతర్జాతీయంగా చోటు చేసుకునేటువంటి ఈ పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మనం కోటేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఏంటి, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? ప్రధానంగా స్పీకర్కు సంబంధించి ప్రతిపక్షాలు అవిశ్వాసంపై నోటీసులు ఇవ్వడం, దీన్ని ఎలా చూడాలంటారు? పర్టికులర్గా వాళ్ళు చెప్తున్న దానికి అసలు జరుగుతున్న దానికి ఎక్కడ పొంతం లేదు అనేటువంటి మాట. అన్ని విధాల అవకాశం ఇచ్చాము, వారు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఫలించలేదు కాబట్టి ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారనేది రకరకాలుగా వస్తున్నటువంటి విమర్శలు. ఎలా చూడాలంట అసలు ఆ పరిణామాన్ని? భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రధాని మీద ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలు దాడి చేయబోతున్నారనేటువంటి విశ్వసనీయ సమాచారం ఉంది కనుక ప్రధానిని సభకు రావద్దని నేనే సూచించాను అని చెప్పేసి ఒక స్పీకర్ చెప్పడం, బహుశా ఇది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి ఉదంతం జరిగి ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా బిర్లా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది ప్రశ్న. ప్రధానమంత్రిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి కాపాడేందుకే ఆ విధంగా చేశారనేటువంటిది స్పష్టం. దాని మీద మీడియాలోనూ ఇతరత్ర తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా అదే ప్రధానమంత్రి తర్వాత రోజు రాజ్యసభకు వెళ్ళి రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం గురించి ఆయన మాట్లాడారు. ఎవరు అడ్డుకున్నారు? అసలు అడ్డుకోవటం అనేటువంటిది సరే, వెల్లోకి వెళ్ళటం లేకపోయేట్లయితే నిరసన తెలియజేయటం అనేటువంటిది బీజేపీ వాళ్ళు కూడా చేశారు. అలా అనుకునేట్లయితే మరి 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కూడా మాట్లాడనివ్వకుండా ఇదే బీజేపీ సభ్యులు అడ్డుకున్నటువంటి చరిత్రని దాస్తే దాగేది కాదు కదా అది. అప్పుడు కూడా ఆయన మాట్లాడారు. ఇదేమో అసలు స్పీకరే నాకు సమాచారం ఉంది. ఒకవేళ సమాచారం ఉన్నప్పుడు భద్రత కల్పించాలి, భద్రతా బలగాల మధ్య అవసరమైతే మిలిటరీని వీళ్ళందరినీ కూడా రప్పించి లోక్సభలో ప్రధానమంత్రిని మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు ఈ విధంగా లోక్సభకు గైర్ హాజరు రమ్మని చెప్పేసి చెప్తారు అనేటువంటిది కూడా ప్రశ్న. అందుకని స్పీకరు నిర్వహించినటువంటి పాత్ర, తీసుకున్నటువంటి చర్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నటువంటి తీరును కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే 118 మంది ఇండియా బ్లాక్ కు చెందినటువంటి ఎంపీలు సంతకాలు చేసినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఇవాళ మధ్యాహ్నం అందజేశారు. అయితే దానిలో 2026 సంవత్సరంలో జరిగింది అని బదులు అక్కడ 2025 అని టైప్ మిస్టేక్ దొరికిందట. దాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు చూడండి ఎంత పెద్ద ఎర్రర్ చేశారో తీర్మానంలో అని చెప్పేసి ప్రపోజ్ చేసినట్టు కూడా వచ్చింది. ఒకవేళ అటువంటిదే కనుక అయ్యేట్లయితే మరొక నోటీస్ ఇస్తారు. అందుకని అది పెద్ద సమస్య కాదు.
అసలు స్పీకర్కి ఆ విధమైనటువంటి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది అవును. స్పీకరు తన స్థానాన్ని తానే అవమానంగా చూసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. అయితే ఆ తీర్మానం ఏమవుతుందో అందరికీ తెలుసు, వీగిపోతుంది. కానీ దాని మీద చర్చ అంటే వీళ్ళు జరిగినప్పుడు చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్టేట్స్లో మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఒక ప్రధాన అస్త్రంగా ఇది వాడుకుంటున్నారు కాబట్టి మేము మాకు ఇది నచ్చలేదు, అందుకే అవిశ్వాసంకి సంబంధించి స్పీకర్ మీద నోటీసులు మేము ఇస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ స్థాయిలో పొలిటికల్ బ్లేమింగ్ అనేది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరంటారా ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని పరిణామాలని బేరీజ్ వేసుకుంటే? ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ ప్రచారాస్త్రాలను తీసుకొస్తారు ఏమిటి అనేటువంటిది అదొక చర్చ. సహజంగానే ఎవరు ఎత్తుగళ్ళు వాళ్ళకుంటాయి, ఎవరికి అనుకూలమైనటువంటి అస్త్రాలని వాళ్ళు నేరుగా స్పీకరే చెప్పడం వల్ల తీసుకొస్తారు. మేము మా స్టేట్స్లోకి వెళ్ళి ప్రచారం చేయాలన్నా కానీ ప్రజలే ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అందుకే ఈ కోణంలోనే ఒక స్కెచ్ ప్రకారమే మా మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు స్పీకర్ చేశారనేటువంటి ఒక ప్రధాన అంశం. దాన్ని చూడకూడదంటారు ఆ కోణంలో మనం? చూడాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉమ్, రేపు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా జనంలోకి వెళ్తారు, జనంలో చర్చ పెడతారు. ఉమ్, ఇప్పుడు ఎక్కడ కూడా మన దేశంలో కానీ లేదా ప్రపంచంలో కానీ ఇట్లాంటి విషయాల మీద జనం నేరుగా తిరగబడేటువంటిది అధికార పక్షం మీద కావచ్చు, ప్రతిపక్షాల మీద కావచ్చు, నేరుగా తిరగబడి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి అంత చైతన్యంగాని ఆ పరిస్థితులు అయితే ఇవాళ దేశంలో లేవు అనేటువంటిది స్పష్టం. ఖచ్చితంగా ఇది రాబోయే ఎన్నికల్లో అటు అధికార పక్షానికి ఒక అస్త్రంగా మారుతుంది. మా ప్రధానమంత్రి మీదనే దాడి చేయడానికి మహిళా ఎంపీలని ఉసిగొల్పారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు. ఇట్లాంటివన్నీ రకరకాల కథలన్నీ కూడా. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఎన్నికల సందర్భంగా నన్ను హత్య చేయడానికి కుట్ర చేశారని చెప్పారు కదా గత ఎన్నికల్లో. మరి ఆ తర్వాత ఆయన ఆ కుట్రని ఏ విధంగా ఛేదించారు, ఆ కుట్రదారులు ఎవరు ఏమిటనేటువంటి విషయాన్ని బయటకు చెప్పారు. ఇప్పుడు ఓం బిర్లా గారు కూడా అంతే, నాకు విశ్వసనీయ సమాచారం ఉంది అని చెప్తారు. ఏంటి విశ్వసనీయ సమాచారం అంటే? ఒకవేళ విశ్వసనీయ సమాచారం ఉందంటే మరి అదే ఎంపీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతారు కదా. మరి అదే ప్రధానమంత్రి మీద అప్పుడైనా దాడి చేస్తారా? అప్పుడు కూడా రోజు రావద్దని చెప్తారా? ఇలాంటి వాటన్నిటికి కూడా బీజేపీ లేదా ఆయన సమర్థించేటువంటి ఓం బిర్లా గారు కూడా సమాధానం చెప్పాల్సి. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.